సాంకేతిక సమస్యలతో హడలెత్తుతున్న హైదరాబాద్ మెట్రో రోజులో 2 చోట్ల హైదరాబాద్ ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. హైదరాబాద్ మెట్రో ఇప్పుడు తలనొప్పిగా మారింది. నిజానికి హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి చూస్తే అప్పుడప్పుడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టినా బుధవారం చోటు చేసుకున్న 2 టెక్నికల్ అంశాలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మెట్రో రైల్ ఇరుమంజిల్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ట్రైన్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో ట్రైన్లోని వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనికి తోడు ఆ టైంలో ఏసీ తక్కువగా ఉండడంతో చెమటతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాసేపటికి సమస్యను పరిష్కరించినప్పటికీ తమకు ఎదురైన చేదు అనుభవంతో మాత్రం ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు. ఇది సరిపోనట్లుగా బుధవారం రాత్రి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ లో మరో విచిత్రమైన సాంకేతిక సమస్య ఎదురై ప్రయాణికుల సహనానికి పరీక్షలు పెట్టింది. జరిగింది ఏంటంటే, మెట్రో ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వచ్చే వేళలో ప్రయాణికులు తమ చేతిలో ఉన్న టోకెన్ కానీ పాస్ తో కానీ సహా ఏది ఉన్నా సరే ఎగ్జిట్ గేట్ ఓపెన్ కాని పరిస్థితి. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో ట్రైన్ దిగిన ప్రయాణికులకు బయటకు వెళ్లలేక క్యూలో ఉన్న ఎక్కువసేపు వేచి చూడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన మెట్రో ప్రయాణికులు తమ నిరసనను తెలియజేశారు. చివరకు కింద మీద పడిన మెట్రో అధికారులు గేట్ ఓపెన్ సమస్యను పరిష్కరించారు. ఇలా 2 సంఘటనలను ఒకే రోజు చోటు చేసుకోవటం ఈ రెండింటికి కారణం మెట్రో ప్రయాణికుల తీవ్ర అవస్థలను గురయ్యేలా చేసింది. ఇప్పటికైనా హైదరాబాద్ మెట్రో వారు స్పందించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.